హే ఫ్రెండ్స్, ఇండియన్ సినిమా హిస్టరీలో కంటెంట్, పర్ఫార్మెన్స్, డెడికేషన్ ఈ మూడు పదాలు ఒకే హీరోకి సరిపోతాయి. అది ఖచ్చితంగా హీరో సూర్య అనే చెప్పాలి. ఒకప్పుడు వరుసగా మాస్ బ్లాక్ బస్టర్స్ ఇస్తూ థియేటర్లను షేక్ చేసిన ఈ హీరో గత కొంతకాలంగా మాత్రం తన ట్రాక్ ని పూర్తిగా మార్చి కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం అస్సలు తప్పు కాదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుంచో ఒకే విషయం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. మాస్ సూర్య తిరిగి ఎప్పుడు వస్తాడు అనేది. అదే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లాంటి సినిమా వీరభద్రుడు మూవీ. ఈ సినిమా పోస్టర్ బయటకు వచ్చిన క్షణం అప్పటి నుంచే సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెల్ల చొక్కా మొత్తం రక్తంతో తడిసి బైక్ మీద సీరియస్ లుక్ తో వస్తున్న సూర్య ఇది కేవలం ఒక లుక్ కాదు, ఇది ఒక సిగ్నల్. నేను తిరిగి వచ్చాను అని చెప్పే స్టేట్మెంట్ లాంటి విజువల్ ఇది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఆర్జే బాలాజీ. చాలా మంది ఇతన్ని కామెడీగా మాత్రమే చూస్తారు, కానీ నిజంగా ఇతనికి మాత్రం కంటెంట్ మీద మంచి పట్టు ఉందనే చెప్పుకోవచ్చు. సోషల్ మెసేజ్ ను ఎంటర్టైన్మెంట్ తో కలిపి చెప్పడంలో ఇతను మాత్రం చాలా స్మార్ట్ అనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ సినిమాకు కూడా కేవలం మాస్ ఫైట్లు, యాక్షన్లు మాత్రమే కాకుండా లోపల ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. హీరోయిన్ గా కనిపించబోతున్న త్రిష కృష్ణన్, సూర్య త్రిష కాంబినేషన్ అంటే చాలా మందికి నాస్టాలజియా. వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా నేచురల్ గా కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ పెంచే అవకాశం ఉందని, దాంట్లో మెయిన్ రోల్ గా ఆమె పాత్ర అవుతుందని అంటున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బ్యాలెన్స్ కావాలంటే ఈ జోడీ మాత్రం చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు సూర్య ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, ఒక టైంలో సింగం, గజనీ లాంటి సినిమా ఆడియన్స్ అయితే పిచ్చెక్కించాడు. ఆ సినిమాల్లో అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ చాలా టాప్ లెవెల్లో ఉండేవి. కానీ తర్వాత అసలు చాలా రిస్క్ తీసుకుని కంటెంట్ సినిమాలు అయితే తీయడం ప్రారంభించాడు. సూరరాయ్ పొట్టు, జై భీమ్ లాంటి సినిమాలు అతనికి క్రిటికల్ గా మాత్రం చాలా మంచి పేరు తెచ్చాయని చెప్పుకోవచ్చు. నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ రికగ్నైజ్ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న గ్యాప్ అయితే క్రియేట్ అయింది. మాస్ ఆడియన్స్ కావాల్సిన హై వోల్టేజ్ హీరో అయితే మిస్ అయిపోయాడు. థియేటర్లలో విజిల్స్, ఎనర్జీ, హైప్ ఇచ్చే సూర్య అయితే అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు అదే గ్యాప్ ని ఫిల్ చేయడానికి వీరభద్రుడు వస్తున్నాడు. ఈ సినిమా మీద హైప్ కావడానికి ప్రధాన కారణం సూర్య లుక్. ఈసారి మాత్రం సూర్య ఈ మూవీలో చాలా రా అండ్ రగ్గుడ్ లుక్ అయితే కనిపించబోతున్నాడు. ఇది పూర్తిగా పాలిష్డ్ హీరో అయితే కాదు. లైఫ్ లో కష్టాలు చూసిన యాంగర్ తో నిండిన క్యారెక్టర్ ఇది. ఈ రకమైన పాత్రలో సూర్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్న జీకే విష్ణు. విజువల్స్ మాత్రం సినిమాటిక్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎడిటింగ్ కళాయవనం అంటే ఫేస్ మాత్రం చాలా టైట్ గా ఉంటుంది. ముఖ్యంగా మా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా కీలకం. సాయి బ్యాంకర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తుండడం వల్ల ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ అన్ని గూస్ బంప్స్ వచ్చేలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టోరీ గురించి అయితే పూర్తిగా బయటకు రాలేదు, కానీ హింట్స్ చూస్తుంటే ఇది ఒక రివెంజ్ డ్రామా అయ్యే అవకాశం ఉంటుందంట. ఒక సాధారణ వ్యక్తి పరిస్థితి వల్ల ఎలా మారిపోతాడు, ఎలా ఒక వీరభద్రుడు అవుతాడు అనేది ఈ కథలో కోర్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. ఇందులో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండొచ్చు. ఆఖరికి సిటీ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇది పూర్తి కమర్షియల్ ప్యాకేజ్ గా ఉండబోతుంది. సూర్య పాత్రలో ఎమోషన్స్, యాంగర్, జస్టిస్ ఈ మూడు ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతాయి. ఒకవైపు అతని పర్సనల్ పెయిన్, మరోవైపు సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, ఇవన్నీ కలిపి అతని క్యారెక్టర్ డ్రైవ్ అవుతుందని అనిపిస్తోంది. ఈ రకమైన పాత్రలు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కేవలం మాస్ సీన్స్ అండ్ అలాగే ఫైట్స్ మాత్రమే అస్సలు సరిపోవు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, సూర్య మాత్రం తన క్యారెక్టర్ కోసం 100% అయితే కష్టపడుతూనే ఉంటాడు. అతని డెడికేషన్ మీద ఎప్పుడు అస్సలు డౌట్ పడొద్దు. ఆడియన్స్ కి వాల్యూ ఇచ్చే హీరోలో అతను మాత్రం ఖచ్చితంగా ముందుంటాడు. అందుకే వీరభద్రుడు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ కూడా అతని మీద ఉన్నట్టే అదే లెవెల్లో ఉన్నాయి. ఇది మన సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ అవుతుందా, లేదా జస్ట్ యావరేజ్ సినిమా మాత్రమే అవుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ రిలీజ్ తర్వాతే అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకి అందరికి వచ్చిన అప్డేట్స్ మాత్రం చూసుకుంటే ఈ సినిమా మాత్రం డెఫినెట్లీ సంథింగ్ స్పెషల్ అని అనిపిస్తోంది. మరి కొత్త కొత్త రకాల జానర్ లో కొత్త కొత్త రకాల మూవీలతో మన అందరినీ అలరించిన సూర్య గారు ఇప్పుడు ఒకేసారి కంటెంట్ మార్చి వీరభద్రుడు మూవీతో రాబోతున్నాడంటే అది ఖచ్చితంగా చూడాల్సిన మూవీనే. సో నేనైతే చూస్తా, మీరెవరు అస్సలు మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరందరూ ఏమంటారు? సూర్య ఈసారి మాస్ మోడ్ లో థియేటర్లు అన్నింటినీ షేక్ చేస్తాడా, లేక ఇంకా వెయిట్ చేయాల్సిందేనా? మీ ఒపీనియన్స్ అన్ని ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.